నమస్తే. మనతో పాటు ఈరోజు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు పూజ గది అనేది సపరేట్గా ఎవరు కట్టట్లేదు. పూర్వకాలంలో ఇంట్లో పూజ గది అనేది ఒక గది సపరేట్గా ఉండేది. ఇప్పుడు వంటింట్లో తీసుకొచ్చి ఆ పూజ గదిని ఒక సెల్ఫ్లో కట్టేస్తున్నారు. ఆయన రోజు ఉంటుంది, కాని రోజు ఉంటుంది. ఎప్పుడు అక్కడి నుంచే మూవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటాం. అదేమి వాస్తుపరంగా తప్పు ఉండదా? అంటే దాన్ని కట్టనేసి క్లోజ్ చేస్తే అయిపోతుందా? దాని ముందు నుంచి మూవ్ అవుతూ వెళ్తూ ఉంటాం కదా. పూజ అనేది మానసికమైందమ్మా. ఓకే. మీరు మీరు ఆ 5 రోజు కాని రోజు అంటున్నారు. మీరు ఆ ఏదైతే 4 రోజులు 5 రోజులు ఉన్నా కానీ మీరు కనుక అదే ఫీల్ అవుతూ ఉంటే ఓపెన్ అయి ఉంది అట్లా ఉండకూడదేమో అని మీ మనసులో కనుక మీ దాన్ని అట్లా వెళ్ళొద్దనే సపరేట్ కట్టారు కదా. సపరేట్ కట్టారు అంటే దానికి చాలా పూర్వం రోజుల్లో మనకి ఇవన్నీ కూడా శాస్త్రపరమైన అంశాలు మనకి చెప్పారు. అవి కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి మన దగ్గరకు వచ్చేసరికి వాటికి ఇప్పుడు ఒక గోడ కట్టిన దానికి ప్లాస్టింగ్ చేసి పెయింట్లు వేసి రంగులు వేసి ఏ రకంగా అయితే దాన్ని కలర్ దిద్ది మనం చూస్తున్నాము అట్లా అసలు శాస్త్రాన్ని మర్చిపోయి దానికి ఇంకా వేరే వేరే పేర్లు పెట్టి, ఎందుకంటే ఒక విషయం అనేది మనకి ఒక 5 మనుషుల దగ్గరకు నేను ఒక విషయం మీకు చెప్పాను అనుకోండి, ఒక సైగతో మీకు చెప్పాను అనుకోండి, మీరు 5 మనుషుల తర్వాత ఇదే సైగతో మీరు ఏం చెప్తారు ఇంకో మనిషికి వెళ్ళిపోయేసరికి అసలు నేను చెప్పింది అసలు రూపం అనేది ఉండదు, మూలం అనేది ఉండదు, అసలు అది దానికి ఏం మారిపోయింది. అదేవిధంగా పూజ గదిలో కూడా పూజ అనేది మానసికపరమైంది. అదేదో మనం కూర్చొని ఒక తంతులాగా కూర్చొని అలా అలా చేసుకొని 2 పువ్వులు పెట్టేసుకొని సమర్పించుకొని దీపం పెట్టుకొని ధూపం వేసి ఇవన్నీ వేసి అది ఒక్కటే కాదు పూజ అంటే. పూజ అనేది మానసికపరమైంది. మనకు సపరేట్ గది కూడా ఏంటంటే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని మనం ఒక మంత్రాలు చదువుకొని లేదా చిన్న శ్లోకాలు చదువుకొని ఎలాంటి చదువుకున్నా కానీ మన యొక్క మైండ్ పీస్గా ఉండాలి అది చేసుకునేటప్పుడు కూడా. దానికోసం పెట్టుకుంది అది. అంతేగాని మీరు మామూలుగా స్త్రీలు వచ్చేసరికి పూజ గది అక్కడ డోర్లు ఓపెన్ చేసింది ఆ 4 రోజులు మనం అలా తిరగకూడదు బాగుంటుందేమో అని చెప్పేసి అది ఒక రకమైన అపరాధ భావంతో ఉండటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమీ కాదు అసలు. అసలు మలినం అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం గౌరవంగా మనం దేవుడిని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పటి నుంచో మనకు వస్తున్న ఈ యొక్క ఇదే మనకు పరంపర వస్తుంది కాబట్టి ఈ యొక్క విధానం దాన్ని అలానే గౌరవించుకున్నాం. తలుపులు వేసుకోవచ్చు, మీరు చెప్పినట్టుగా చిన్న రూమ్ కట్టుకున్నా కానీ వంటగదిలో చిన్న గది కట్టుకున్నా సెల్ఫ్లు చిన్న గోడలో పెట్టుకున్నా ఏమది ఒక్క పటం పెట్టుకుని చాలదు మనకు. దేవుడు 10 పటాలు పెట్టుకొని 10 మందిని పూజిస్తేనే మనకు వస్తారు. దేవుడు అలా చెప్తారా మనకు ఎప్పుడైనా? కానీ దాన్ని పూజిస్తేనే మీకు నేను మంచి చేస్తాననేది ఎక్కడ ఉంది అసలు? ఎక్కడా లేదు ఆ శాస్త్రంలో. మీరు పూజిస్తేనే వస్తాను అనేది ఎక్కడా ఉండదు.